6 గ్యారెంటీలు 420 హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని 400 రోజులు పూర్తి అవుతున్నా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డిలు అన్నారు. శనివారం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు 420 హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని 400 రోజులు పూర్తి అవుతున్నా నెరవేర్చలేదన్నారు. రైతు భరోసా డిసెంబర్ 3 తర్వాత 7,500 అని చెప్పి నేటికి ఇవ్వలేదని, ఎన్నికల ముందే కేసీఆర్ యాసంగి రైతు బంధు ఇద్దామని ప్లాన్ చేస్తే రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని వారు ఆరోపించారు. కానీ అవే నిధులను యాసంగిలో 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని, కానీ వానాకాలం భరోసా లేదు, యాసంగి భరోసాలో అనేక నిబంధనలు పెడుతున్నారని అన్నారు. రైతు డిక్లరేషన్ ఇవ్వాలనడం దారుణమని, ఆనాడు కేసీఆర్ ఏ నిబంధన లేకుండా రైతు బంధు ఇచ్చారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, నల్లబొత్తు భాస్కర్ రావు, రాష్ట్ర కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీరా పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, కేవీ రామారావు, మాజీ ఆర్ఓ మాలేశరణ్య, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కౌన్సిలర్ మారగొని గణేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, లొడంగి గోవర్ధన్, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, మెరుగు గోపి, మైనార్టీ విభాగం ఇన్ఛార్జ్ అన్వర్ పాషా, జి జంగయ్య, కంకనాల వెంకటరెడ్డి, దొడ్డి రమేష్, విద్యార్థి భాగం నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున, షరీఫ్, కలీం, అవినాష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు వస్తాయి. 6 గ్యారెంటీలు వస్తే మా జీవితాలలో మార్పు వస్తుంది, మేమందరం సంతోషంగా ఉంటామని అటు మహిళలు కానీ, అటు ఆసరా పెన్షన్దారులు కానీ, అటు రైతులు కానీ, అటు యువకులు కానీ, మరి ప్రతి ఒక్కరు కూడా ఆశపడ్డటువంటి సంపన్న వర్గాలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో పడ్డది. ఏ ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసిండా? ఏ ఒక్కటి చేయకుండా ఒక్కొక్క దానికి పంగనామాలు పెడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. దాంతోపాటు తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుంటారు, తెలంగాణ రాకపోతే ఇబ్బందులు అవుతాయి. తెలంగాణలో 2వ కారు పెట్టుబడి కూడా వచ్చింది, నార్లు కూడా పూర్తిగా వస్తుంది. కానీ ఇంకా నువ్వు దరఖాస్తులను కోరుకునేటువంటి పని మీద ఉంటే నువ్వు రైతులకు ఈ రైతు భరోసా చెల్లించాలనే చిత్తశుద్ధి నీకు లేదని అర్థమవుతుంది. ఎందుకంటే మాటకు దుర్వినియోగం అవుతున్నది. రైతు బంధు వ్యవసాయానికి సాగు చేయనటువంటి భూములకు కూడా ఇస్తున్నామని చెప్పి అనేక దఫాలుగా మీరు విమర్శలు చేస్తున్నారు. నిజంగానే ఎవరికి రైతు బంధు రావాలన్నా మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాస్బుక్ను ఆధారంగా చేసుకొని మాత్రమే రైతు బంధు ఇచ్చినాం. ఈ పాస్ పుస్తకాల పద్ధతి ఎవరు పెట్టినారు? గత కాంగ్రెస్ ప్రభుత్వాలే పాస్ పుస్తకాల పథకం పెట్టినారు. మీరు ఇచ్చిన దగ్గర పోయి, లేదంటే కాంగ్రెస్ నాయకుల దగ్గర పోయి మేము ఎన్ని ఎకరాల్లో సాగు చేసినామనే దాని మీద ఖచ్చితంగా రేపటి నుంచి ఏంటంటే ఒక దుకాణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ ఇటువంటి దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా గతంలో కేసీఆర్ గారు ఎవ్వరికి రైతుకు ప్రభుత్వానికి మధ్యలో ఎవరిని కూడా లేకుండా ఏదైతే డబ్బులు ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా ఇవాళ పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఒకసారి దళారీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలో భాగమే ఇది. కాబట్టి అటువంటి ఆలోచన లేకుండా మీరు చేయదలుచుకుంటే ఏం చేయాలనో ప్రజలకు కరెక్ట్గా చెప్పండి, ఇవ్వదలుచుకుంటే కరెక్ట్ ఇవ్వండి. అంతే తప్ప ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు డిమాండ్ చేస్తున్నాం.
రైతును క్లియర్ చేసుకోవడం కోసం మంత్రులు రోజు ముఖ్యమంత్రులు భయం చేస్తున్నారు తప్పితే ప్రజల సంక్షేమం కానీ ప్రజల అవసరాలు కానీ గ్రామాలకు కావాల్సిన కరెంటు సమస్యలు ఏమైనా రైతులకు వనరులు ఏం చేయాలి మౌలిక వసతులు ఏంది పిల్లల హాస్టల్లో చనిపోతున్న వాళ్ళ వసతులు ఏంది ఏది కూడా పట్టించుకునే పాపం లేదు పుట్నాలు బుక్కినట్టుగా బఠాన్లు బుక్కినట్టుగా దోసుగా తింటారు గ్రామ స్థాయిలో పోతే పోలీస్ స్టేషన్ దగ్గర వసూలు చేస్తారు ఇక పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు పోతే ఇక రెవెన్యూ మంత్రులు మంత్రులు పోతే హైదరాబాద్లో ఇవ్వని పడతాను బెదిరించుడు ఐడర్లు పీకేసి లాస్ట్కు అన్ని భూములను కూడా దారాదత్తం చేసుకునే పరిస్థితి లాస్ట్ అబద్ధాల పునాదులతోటి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మోసాలకు అలవాటైపోయి మోసాలు చేస్తూనే ఉంది ప్రజలను. ఏదైతే ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చిర్రో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఇవాళ చివరకు నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక విషయం అడుగుతున్నాను. నీకు క్లస్టర్ విధానంలో ప్రతి 5,000 ఎకరాలకి ఒక ఏవో ఉన్నాడు. నువ్వు ఎక్కడనో ఎవరినో పత్రాలు అడిగి సిగ్గుపోగొట్టుకునేదానికన్నా నీ ఏఓల్ని 2 విషయాలు క్లారిటీగా నీకు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కౌలు రైతుకి నువ్వు ఇస్తానన్నావు, రైతు భరోసా ఇస్తానన్నావు. ఏఓలతో ఒక్క ఏఓకి 250 మంది రైతులే వస్తారు. ఒక క్లస్టర్లో 250 మందికి రైతులు 300 మంది